రాజుగాడి లొకేషన్ ఇదండి. కళ్ళు లేకపోయినా కానీ ఈ లొకేషన్ అంతా వాడికి నోటెడ్. అక్కడ పడుకున్న ప్లేస్లో ఉన్న హౌస్ వాళ్ళు అన్నం పెడతారండి రాజుకి. వాళ్ళ లొకేషన్ వాళ్ళ నీడలో ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వరండాలోకి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు చూస్తారు. నేను వచ్చినా రాకపోయినా వాళ్ళు మెయిన్గా చూస్తారండి రాజుని. నేను వెళ్ళి అన్నం పెడుతుంటాను. కానీ ఇక్కడంతా ఈ లొకేషన్ రాళ్ళు ఎక్కడున్నాయి, డ్రైనేజ్ అసలు లేదు ఇక్కడ, చెట్టు ఎక్కడుంది, ఏది ఎక్కడుందో వీడికి కళ్ళు లేకపోయినా 4 సంవత్సరాలుగా అంతా నోటెడ్. అందుకే హ్యాపీగా తిరుగుతుంది ఇక్కడ. కళ్ళు లేదన్న బాధ వాడికి ఏం లేదు. లొకేషన్ అంతా వాడికి మైండ్లో నోటెడ్. ఇక్కడ ఫుడ్ పెడతామండి, ఇక్కడికి వచ్చేస్తుంది. వేరే డాగ్స్ వస్తే ఊరుకోవట్లేదు. నేను రాజులో ఉన్న కొత్త వేరియేషన్ కూడా చూసా. సౌండ్ తెలిసిపోతుంది వాడికి కళ్ళు లేకపోయినా కూడా. ఈ కోళ్ళు వాళ్ళే అండి, ఫ్రెండ్స్ అన్నట్టు వాడికి, వాళ్ళని ఏమందు. కానీ వీడికి కళ్ళు లేవన్న విషయం వాళ్ళకు కూడా తెలుసండి. వచ్చి వాడు ప్లేట్లో ఫుడ్ తీసుకుంటున్నాయి చూడండి. రాజుగారిని ఇంటికి తీసుకెళ్ళమని అన్న వాళ్ళకి ఏంటంటే అండి, మాది రెంట్ హౌస్, ఫస్ట్ ఫ్లోర్, ఇంట్లో మళ్ళీ డాగ్స్ ఉన్నాయి. వాడు స్టెప్స్ దిగి బయటికి పోవాలంటే వాడు కొత్త ప్లేస్లో కళ్ళు లేకుండా సెట్ అవ్వలేడండి నా దగ్గర. అందుకే హ్యాపీగా ఉన్న ప్లేస్లో లొకేషన్ చేంజ్ చేయకుండా వాడు అక్కడే చూసుకుంటున్నాం. అక్కడ వాడికి ఏ ప్రాబ్లం లేదు. ఉన్నట్టయితే షెల్టర్కే షిఫ్ట్ చేసేవాడిని. ఈ కోళ్లతో ఫ్రెండ్షిప్ వాడికి. ఫుడ్ కూడా తింటారు. కానీ వేరే డాగ్స్ వస్తే ఊరుకోదండి రాజు. నేను మొన్న చూసిన వీడియోలో ఉన్న వేరియేషన్స్ సౌండ్ బట్టి వాటినే పరిగెట్టిస్తుంది రాజు.